విశాఖ పెందుర్తి చింతగట్ల గ్రామంలో వినాయకుడి నిమజ్జనంలో శనివారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ సర్పంచ్ గణిశెట్టి కనకరాజు కక్ష పూర్తి రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆదివారం ఉదయం పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద మీడియా ముందు నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతగట్ల టీడీపీ కార్యకర్త దాసరి గణేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా వైసీపీ నాయకుడు గణిశెట్టి కనకరాజు అనేక అరాచకాలు సృష్టిస్తూ పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారని ఆయన మీడియా ముందు వెల్లడించారు. ప్రస్తుతం తమకు జరిగిన అన్యాయంపై స్థానిక పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీకి తెలియజేసినా పట్టించుకోలేదని, గత ప్రభుత్వ వైసీపీ పాలనలో పనిచేసిన ఆయన అనుచరుడైన వైసీపీ నాయకుడు గణిశెట్టి కనకరాజుకు కొమ్ము కాస్తూ తమపై కేసులు పెడతానని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ సమస్యలను పరిష్కార దిశగా పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలపై వేధింపులు బాబ్జీ గారు ఆపాలి. ఎంతకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వేధింపులు బాబ్జీ గారు ఆపాలి. తెలుగుదేశం పార్టీపై కార్యకర్తలపై అరాచకాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై అరాచకాలు, చింతగట్ల పంచాయతీ తెలుగుదేశం కార్యకర్తలపై అరాచకాలు, చింతగట్ల పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై గండి బాబ్జీ గారి అరాచకాలు, చింతగట్ల పంచాయతీ తెలుగుదేశం కార్యకర్తలపై గండి బాబ్జీ గారి అరాచకాలు, చింతగట్ల పంచాయతీపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై గండి బాబ్జీ అరాచకాలు. నమస్కారం అండి. నా పేరు దాసరి గణేష్ అండి. ప్రస్తుతం నేను జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధిగా పార్టీకి సేవ చేసుకుంటానండి. గత 5 ఏళ్ళ నుంచి ఈ కనకరాజు అనే వ్యక్తితో పోరాడి చావుల్లోకి వెళ్ళొచ్చామండి. మా మీద అటాక్ చేయించి అటెంప్ట్ మర్డర్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీట్లు అన్నీ పెట్టించి ఇంత దౌర్భాగ్య స్థితి ఏ రోజు రాలేదు మాకు. అటువంటిది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక ఇన్ఛార్జ్గా నియమించబడ్డ గౌరవ శ్రీ గండి బాబ్జీ గారు కార్యకర్తల పట్ల దేవుడు అని అంటారు అందరూ. అది వాస్తవం కావచ్చు, కానీ అది వైసీపీ కార్యకర్తలుగా అయి ఉండొచ్చు. మరి ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం, స్థానిక బాధలన్నీ మేము పడ్డున్నాం. విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా మాకు మా వైపు న్యాయం ఉందా లేదని అడగకుండా అవతల వ్యక్తి ఏం చేసినా ఆయనకే సపోర్ట్ చేయడం, తిరిగి మా కార్యకర్తలకి, మా నాయకులకి, మా వార్డు మెంబర్లకి కూడా ఫోన్లు చేసి కేసులు పెడతాం, రౌడీ షీట్లు తెరిపిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నానండి. ఎందుకంటే సాదాసీదా కార్యకర్తలు కాదండి, పార్టీ కోసం ఆస్తులు పోయిన, కేసులు పెట్టుకున్న, ఇంట్లో ఆడపిల్లలు వేధించిన, భార్యలను వేధించిన నిలబడ్డారండి పార్టీ కోసం. అటువంటి వ్యక్తులండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. అటువంటి పార్టీకి ఇన్ఛార్జ్గా ఈయన వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి పార్టీ పెద్దలు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని కూడా రేపు మాపు కలుస్తున్నాం. ఆయనకు కూడా విషయం చెప్తున్నాం. తద్వారా పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూసి తర్వాత మేము కూడా మా నిర్ణయం తీసుకుంటామండి. ధన్యవాదాలు.